అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి అద్భుతమైన విలేజ్ స్టైల్ రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నా అండి. ఇది మా అమ్మమ్మ గారి నుంచి నేర్చుకున్న రెసిపీ. చాలా సింపుల్గా త్వరగా క్షణాల్లో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఈ టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 2 పెద్ద సైజు టమాటాలు, 2 6-7 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ గడ్డ, వెల్లుల్లిపాయలు చిన్నది ఫుల్గా 1 తీసుకున్నాను, 1 చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిన్న ముక్కంత చింతపండు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటినీ మనము వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 అల్లం ముక్క, పొట్టు తీసుకున్న 5-6 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 చింతపండు ముక్క, కొంచెం ఉప్పు, కొంచెము కొత్తిమీర ఆకు, ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా, అంతా బాగా కుక్ అయిపోయింది. టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయాయి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మనము రోట్లో దంచుకుందాం. ఇప్పుడు ముందుగా రోట్లోకి వచ్చేసి మనము చల్లార్చుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము టమాటో గుజ్జంతా వేసుకుందాం. ఇప్పుడు అదంతా బాగా దంచుకుందాం. మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారు చిన్నప్పుడు అంతా. ఎందుకో ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది. పల్లెటూర్లంతా ఇదే విధంగా చేసుకొని తింటారండి, విలేజ్ స్టైల్స్లో. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి పెట్టుకొని తింటుంటే ఆహా, ఎంత రుచి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్లో నాకు చెప్పండి. చాలా త్వరగా అయిపోతుందండి. అప్పట్లో ఇదే బిర్యానీ లాగా తింటారు, అంత రుచి అన్నమాట దీనికి.
ఏం లేకపోయినా కూడా ఈ పచ్చడి ఒకటి ఉంటే సరిపోతుంది. రాగి సంగటి ముద్ద పెట్టుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా టమోటాలంతా దంచుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకొని చేసుకొని తినండి. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఇలా దంచుకున్న తర్వాత ఆఖరిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు 2 ముక్కలు, కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఆఖరిగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగా ఎత్తిస్తుంది. మా ఇంట్లో వాళ్ళంతా ఇలాగే చేసుకొని తింటారు. అయిపోయిందండి. ఎంతో గుమగుమలాడే రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే అమృతం లాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని తినండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి, ఎలా వచ్చిందని. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.